టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ బాలిక బౌలింగ్ చూసి మంత్రముగ్ధుడయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలోని తన అధికారిక ఖాతాలో సచిన్ ఆ బాలిక బౌలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అంతేకాదు ఆమె అచ్చం భారత మాజీ పేసర్ 2011 వన్డే ప్రపంచ కప్ విన్నింగ్ టీంలోని సభ్యుడు జహీర్ ఖాన్ లాగే బౌలింగ్ చేస్తుందంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. తన పోస్ట్ లో జహీర్ ఖాన్ ను కూడా ట్యాగ్ చేశారు. సరళమైన, సులభమైన, చూడ్డానికి ఎంతో మధురమైన యాక్షన్ ఇది. సుశీలమైన బౌలింగ్ యాక్షన్ లో నీ షేడ్స్ కనిపిస్తున్నాయి జహీర్ ఖాన్. ఈ వీడియో చూసావా అని సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అవును, నిజమే అన్నట్లు జహీర్ ఆ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. ఆమె బౌలింగ్ యాక్షన్ చాలా సరళంగా ఆకట్టుకునేలా ఉంది. ఆమె భవిష్యత్తుపై ఆశలు రేపుతోందని జహీర్ ఖాన్ కూడా అన్నారు. 12 ఏళ్ల సుశీల రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లాలోని రామేర్ తలాబ్ అనే గ్రామానికి చెందింది. ఆమె తండ్రి ఓ సామాన్య రైతు. సుశీల తండ్రి రతన్లాల్ మీనా, తల్లి శాంతిబాయ్ మీనా. ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రంగానే ఉన్నప్పటికీ సుశీలకు మాత్రం క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె వీలు దొరికినప్పుడల్లా స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడుతోంది. ముఖ్యంగా ఆమెకు బౌలింగ్ అంటే చాలా ఇష్టం. లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ చేసే ఈ బాలిక అచ్చం జహీర్ ఖాన్ స్టైల్లోని బౌలింగ్ చేస్తోంది. ఆమె బౌలింగ్ స్లో మోషన్ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ జహీర్ ఖాన్ ను గుర్తు చేస్తుందని పేర్కొంటున్నారు. ఆమె లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ కు బీసీసీఐ కాస్త ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో భారత క్రికెట్ తరపున కూడా ఆడుతుందని అంటున్నారు. కాగా 16 ఏళ్ల వయసులోనే భారత్ తరపున అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ దిగ్గజంగా ఎదిగాడు. తన ప్రతిభతో భారత జట్టుకు మరుపులేని విజయాలు అందించాడు. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 24 ఏళ్ల కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ 2013లో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత క్రికెట్ కు సచిన్, జహీర్ ఖాన్ చేసిన సేవ అంత సులభంగా ఎవరూ మర్చిపోరు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాలా రికార్డులు వీరి పేరు మీదే ఉన్నాయి. కొన్ని రికార్డులు అయితే ఎప్పటికీ చెక్కు చెదరవు. అత్యధిక వన్డేలు, అత్యధిక టెస్టులు, అత్యధిక ఇంటర్నేషనల్ రన్స్, అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి. ఇద్దరి ఆశీస్సులతో భవిష్యత్తులో మన సుశీల కూడా భారత మహిళా క్రికెట్ జట్టులో మంచి బౌలర్ గా రాణించాలని దూత మీడియా ఆకాంక్షిస్తోంది.